నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పండ్ల మార్కెట్లో 1,53,00,000 రూపాయలతో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను నెల్లూరు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి గారితో మరియు మార్కెట్ శాఖ అధికారులతో కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ పండ్ల మార్కెట్లో మరో 10 రోజుల్లో పనులన్నీ పూర్తి కానున్నాయి. అతి త్వరలో అభివృద్ధి పనులను నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రారంభిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని, పండ్ల మార్కెట్ నందు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగిందని, పండ్ల వ్యాపారస్తులకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కృషి చేస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, ఏఎంసీ వైస్ చైర్మన్ రాపూరు శేఖర్, 38వ డివిజన్ కార్పొరేటర్ దాసరి అమృత, ఏఎంసీ మార్కెట్ కమిటీ సభ్యులు ముక్కం సాయి లక్ష్మణ్, కుంచనపల్లి శివకుమార్, భీమతాటి సుధాకర్, గునుకుల విజయలక్ష్మి, తుల్లూరు బాబు, కుప్ప ప్రసన్న, దాసరి లక్ష్మి, కుల్లూరు శైలజ, 38వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు వినోద్ రెడ్డి, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ విష్ణుప్రియ, టీడీపీ నాయకులు దాసరి రాజేష్, రియాజ్, సాయి, రియాజ్, రాజేశ్వరి, సునీత, నెల్లూరు టౌన్ ఫ్రూట్స్ మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు, నెల్లూరు వెల్ఫేర్ ఫ్రూట్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న మద్రాస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఫ్రూట్ మార్కెట్ని ఏఎంసీ చైర్మన్ శ్రీధర్ గారు మరియు ఇతర నాయకులందరితో కూడా కలిసి ఈ ఫ్రూట్ మార్కెట్లో జరుగుతున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఒకసారి చూడడం జరిగింది, కన్సర్న్ అధికారులతో కలిసి కూడా. అయితే గతంలో ఈ ఫ్రూట్ మార్కెట్లో 45 లక్షల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులకి శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరి కోరిక మేరకు ఏదైతే ఈ షాపులకు కావాల్సిన అవసరమైన వ్యాపారం చేసుకునేదానికి ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఏం కావాలో వాటన్నిటికి కూడా శంకుస్థాపన చేశాం. అదే కాకుండా గతంలో ఏదైతే శాంక్షన్ అయిందో ₹1 కోటి మేర ఆ పనులు కూడా ఆగిపోయినాయి. అవి కొత్తగా 45 లక్షల రూపాయలతో ఏదో శంకుస్థాపన చేసినాం, అవన్నీ కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులందరికీ కూడా శాసనసభ్యులు శ్రీధర్ గారు ఆదేశాలు ఇచ్చినారు. దానిలో భాగంగా ఈరోజు చూడడం జరిగింది. ఆల్మోస్ట్ 99% వర్క్లన్నీ కూడా పూర్తయినాయి. వారం 10 రోజుల లోపల వీటన్నిటికి కూడా ప్రారంభోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఇంకా కూడా కొంతవరకు చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి అవి కూడా టెండర్లు కూడా పిలుచున్నారు. అవి కూడా అతి త్వరలో శంకుస్థాపన చేస్తాం. ఏదేమైనా ఫ్రూట్ మార్కెట్ వ్యాపారస్తులు ఇబ్బంది పడకుండా ఉండేదానికి స్థానిక శాసనసభ్యులుగా శ్రీధర్ రెడ్డి గారు వారి కోరిక మేరకు ఏమున్నా కూడా అవన్నీ కూడా చేస్తున్నారు. ఇంకా కూడా భవిష్యత్తులో ఏదన్నా ఉంటే కూడా అవి కూడా పరిశీలించి వాటిని కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ రకాల అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది. రోడ్లైనా, డ్రైన్లైనా, కరెంట్ అయినా, సాగునీరైనా, త్రాగునీరైనా, వాటితో పాటు నియోజకవర్గంలో ఉన్న ఇతరితర ముఖ్యమైన అవి కూడా అన్ని విధాల అభివృద్ధి పరంగా చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా చేస్తామని తెలియజేస్తూ, ఈ ఫ్రూట్ మార్కెట్లు ఇప్పుడు మనందరం కూడా చూసాం. ఆల్మోస్ట్ చేయాల్సినవన్నీ కూడా అయిపోయినాయి. ఒక వాటర్ ప్లాంట్ ఒకటి కొంచెం బ్యాలెన్స్ వర్క్ ఉంది. అది కూడా ఒక వారం 10 రోజుల లోపల పూర్తి చేసి ప్రారంభోత్సవం
కార్యక్రమం వారం 10 రోజుల్లో ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇంకేదన్నా ఉన్నా కూడా వ్యాపారస్తులతో అటు ఏఎంసీ చైర్మన్ గారు, కమిటీ సభ్యులు, మిగతా వారందరితో కూడా మాట్లాడి ఇంకేదైనా ఉంటే కూడా అవి కూడా చేస్తామని మీ ద్వారా వ్యాపారస్తులను కూడా తెలియజేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.